హలో ఫ్రెండ్స్! ఈరోజు 'ఇస్మత్ జోడి' ఎపిసోడ్ అయితే మామూలుగా ఉండదు. ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు అయితే ఉండబోతున్నాయి. ఓంకార్ అయితే అమర్ తేజుల గురించి భారీ మాస్టర్ ప్లానే వేశాడు. అదేంటో తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. ప్రస్తుతం 'ఇస్మత్ జోడీ'లో అయితే 7 జోడీలు మిగిలాయి. ఇందులో 5 జోడీలు అయితే గ్రాండ్ ఫినాలేకి వెళ్ళబోతున్నాయి. మిగతా 2 జోడీలు అయితే ఎలిమినేట్ అవ్వబోతుంది. అవును, మీరు విన్నది కరెక్టే. ఈరోజు అయితే డబుల్ ఎలిమినేషన్ అయితే అవ్వబోతుంది. ఇక్కడ కూడా మన ఓంకార్ అన్నయ్య అయితే తన మాస్టర్ మైండ్‌తో కావాలని ఒక టాస్క్ అయితే పెట్టడం జరిగింది. ఇంకా అందరూ ఒకరినొకరు అయితే నామినేట్ చేసుకోవడం జరుగుతుంది. 'రాకింగ్ రాకేష్' సుజాత అయితే ఫస్ట్ నుంచి బాగా ఆడుతూ రావడం వల్ల వీళ్ళిద్దరిని అయితే ఎవరు నామినేట్ చేయలేదు. అలాగే ప్రదీప్ దంపతులను కూడా ఎవరు నామినేట్ చేయలేదు. ఇంకా సోనియా, యస్ కపుల్ కూడా తప్పించుకున్నారనే చెప్పవచ్చు. ఇంకా మిగిలిందైతే అమర్ తేజు, ఆదిరెడ్డి, కవిత, అలాగే లాస్యా, మంజునాథ్, అభయ్ వాళ్ళైతే మిగులుగా. ఇంకా ఇక్కడే ఓంకార్ అయితే తన మాస్టర్ మైండ్‌తో పెద్ద ప్లాన్ వేశాడని చెప్పవచ్చు. అమర్ తేజులని ఎలా అయినా ఫైనల్‌కి పంపించాలని. ఓంకార్ అయితే అమర్ తేజులో ఎప్పుడో గెలుచుకున్న గోల్డ్ రోస్ గురించి గుర్తు చేసి, అది మీరు ఇప్పుడు యూజ్ చేసుకుంటే డైరెక్ట్‌గా గ్రాండ్ ఫినాలేకి వెళ్తారు. అదే నామినేషన్స్ అయిన తర్వాత యూజ్ చేసుకుంటే అది దేనికి యూజ్ కాదు అనేసి వాళ్ళిద్దరికీ అయితే గట్టిగా చెప్పడంతో ఇంకా వాళ్ళిద్దరైతే అలర్ట్ అయ్యి వెంటనే గోల్డ్ రోస్‌ని అన్న మేము ఇప్పుడే యూజ్ చేసుకుంటామని చెప్పగా ఇంకా అమర్ తేజులు అయితే డైరెక్ట్‌గా గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌కి అయితే వెళ్ళిపోయారనే చెప్పవచ్చు. ఇంకా ప్రేరణ, శ్రీపాదులు అయితే ముందు నుంచి ఆట మంచిగా ఆడడంతో డైరెక్ట్‌గా గ్రాండ్ ఫినాలేకైతే వెళ్ళిపోయారు. ఇంకా ఆదిరెడ్డి, లాస్యా, మంజునాథ్ అలాగే అభయ్ ఉండడంతో వీళ్ళ ముగ్గురికి ఒక టాస్క్ అయితే పెట్టడం జరిగింది. ఒకవేళ మీ ముగ్గురు ఈ టాస్క్ ఆడనంటే ఇంకో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే రాబోతుంది అంటూ ఓంకార్ అయితే షాక్ ఇవ్వడంతో మేము ముగ్గురము ఆడతామని వీళ్ళైతే ఒప్పుకున్నారు. ఎవరైతే తమ వైఫ్‌లని ఎక్కువసేపు ఎత్తుకొని ఉంటారో వాళ్ళు గ్రాండ్ ఫినాలేకి వెళ్తారు అని చెప్పగా ఇంకా ముగ్గురు అయితే ఎత్తుకోవడంతో అభయ్ అయితే ఫస్ట్ అయితే దింపేశాడు. ఎందుకంటే వాళ్ళ వైఫ్ లావుగా ఉంటది. తర్వాత లాస్య, మంజునాథ్ వల్ల ఔట్ అయ్యారు. ఆదిరెడ్డి, కవితలు అయితే గ్రాండ్ ఫినాలేకి ఎంటర్ అయ్యారు. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసేయండి.